నమస్తే అండి. నమస్తే అండి. ఎట్లా ప్రజెంట్ కూటమి పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు హామీలు ఇస్తున్నారు. ఫ్రీ బస్సు హామీకి వచ్చేసరికి ఓన్లీ డిస్టిక్ వరకే ఫ్రీ బస్ అని చెప్పేసి పెడుతున్నారు. ఎట్లా ఎట్లా అయితే డిస్టిక్ అంటే ఇప్పుడు ఎవరైనా సామాన్య మహిళలు ఏం చేస్తారు, డిస్టిక్ వరకే వెళ్తారు కానీ ఏరియా స్టేట్కి ఎందుకు వెళ్తారండి వాళ్ళు? ఇప్పుడు ఆయన కోసం ఏంటంటే ఏ జిల్లా వాళ్ళకి ఆ జిల్లాలో పెట్టి ఎలక్ట్రిషియన్ బస్సును పెట్టేసి ఫ్రీ బస్సులు పెంచి ఫ్రీ బస్సు చేస్తాను రేపు 15వ తారీఖు నుంచి, వచ్చే నెల 15 నుంచి. అంటే హామీ ఇచ్చినప్పుడు అన్ని టెంపుల్స్కి వెళ్ళొచ్చు, మీరు అన్నవరం అనుకోవచ్చు, ఇటు పోవచ్చు అని చెప్పేసి చంద్రబాబు గారు అన్నారు. అట్లా అనుకున్నారు అంతే కానీ ఆయన నేను జిల్లాలో అనలేదు, ఫ్రీ బస్ అన్నాడు. ఇప్పుడు ఒక సామాన్యమైన రైతులు అనుకో, ఒక లేడీస్ ఉంటారు, వాళ్ళు ఏరియా స్టేట్కి ఎందుకు వెళ్తారు? ఆ జిల్లా వరకు బంధుత్వం పోవడం, ఏదైనా పని వెళ్తే ఆడ వరకు వెళ్తారు. అందుకని నేను ఏంటంటే జిల్లా వరకే పెట్టాడు. అది తప్పేముంది? అది కూడా లేకుండా నువ్వు ఏం పెట్టావు అసలు? అది కూడా లేకుండా చేశాడు కదా. మరి అదేనా ఇచ్చేటోళ్ళు కావద్దు. పేదోళ్ళు ఉంటారు, షార్జీకి లేని వాళ్ళు ఉంటారు. జిల్లాలో ఏమంటే 100 కిలోమీటర్ 200 కిలోమీటర్లు ఉంటాయి. ఒక జిల్లా ఒక 150 కిలోమీటర్లు ఉంటుంది. ఆటేటప్పుడు నీకు 150 కిలోమీటర్లు 100 రూపాయలు, 150 రూపాయలు, 200 రూపాయలు ఛార్జ్ ఉంటుంది. నీకు స్టేట్ ఏరే స్టేట్కి ఎందుకు వస్తారు వాళ్ళు? రావాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఇది ఉంది కదా, ఆల్రెడీ ట్రైన్ ఉండే, ట్రైన్ తక్కువకి వస్తారు. అదేం ఇబ్బంది ఏముంది స్టేట్ మారాలంటే? చంద్రబాబు ఏ పథకం ఇచ్చినా లుసుకు పెడతారు అనే ఒక ఉంది. అవన్నీ ఏం లేదండి. ఇప్పుడు నువ్వు 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయావు, ఒక సంవత్సరంలో గాడిలో పెట్టి మళ్ళీ ఈ పథకాలు అన్నీ చేసుకుంటూ వస్తున్నారంటే ఆశమేష కాదు. నువ్వేం చేసావు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు? ఒకటైనా నువ్వు చేసావా? అలా చేసినా అని చెప్పమాను. ఇప్పుడు అమ్మఒడి అప్పుడు ఏదో పెట్టాడు, అందరికి ఇస్తా అని చెప్పావు, నువ్వు ఒక్కడికే ఇచ్చావు. మరి అందరికీ మరి ఇవాళ చంద్రబాబు నాయుడు అందరికి ఇచ్చాడు. మరి నలుగురు ఉంటే నలుగురికి 5 మందికి ఉంటే 5 మందికి అట్లా ఒకరికి ఇస్తే శ్రీలంక అయిపోతుంది రాష్ట్రం అన్నారు. చంద్రబాబు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. ఇప్పుడు ఏంటికి అవుతారు? శ్రీలంక ఏటికి అవుతారు అట్లన్నారు. అప్పుడు మరి ఇప్పుడు ఆల్రెడీ ఆదాయం పెంచుకోవాలి. ముందు జగన్ అనే వ్యక్తి ఆదాయం పెంచని తెలియకపోయా, అన్ని తాకట్లు, ఆస్తులన్నీ తాకట్టు పెట్టారు. తెలుసా ఎవరికైనా? ప్రజలు కూడా తెలియదు. ఆయన చాలా మందికి తెలిసిన వాళ్ళు తెలుసు, ఎడ్యుకేషన్ పర్సనల్ నీకు నాకు తెలుసు. చాలా తాకట్టు పెట్టాడు తెలుసా.